బిట్టు ఇక్కడ చూడు. ఏ బిట్టు హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అయితే నీకు ఈరోజు ఏం కావాలి? హలో గాయ్స్, అది మ్యాటరు. ఈరోజు మేము స్వీట్ సేమియా చేసుకుంటున్నాము. కీర్ అంటారు, సేమియా అంటారు, అన్నీ ఎన్నో రకాలుగా అంటారు కదా. ఇంకా ఐకికి సేమియా అంటే చాలా ఇష్టం. ఇంకా అమ్మ నాకు చెయ్యి అని ఈవినింగ్ అడిగింది. ఇంకా తెప్పించి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నెయ్యిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి ఫ్రై చేసుకున్నా. ఇంకా పక్కకేమో నా కోసం డిన్నర్కి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా రెండు చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఇవి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ అదే గీలో కొంచెం సేమియా వేసేసి మనకి ఎంత కావాలో అంత సేమియా వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడ వీడు ఆ డ్రై ఫ్రూట్స్ ని ముట్టుకుని ఎందుకు కొంటే పనులు చేస్తావు? కాలలేదు నిజంగా కాలలేదా? కాలిందా అంటే కాలేదంట. నేను ఎక్కడ తిడతా అని చెప్పి భయంతోని వాడు నాకు అబద్ధం చెప్తున్నాడు, అమ్మ కాలేదని చెప్పి. అన్నీ కొంటే పనులు చేస్తుంటాడు. ఇంకా సేమియాని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఏం చేసుకున్నారు ఈరోజు స్పెషల్స్ మీ ఇంట్లో? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్. వీడు ఏదో ఒకటి చేస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నన్ను ఏ పని చేసుకొని అసలు. మీ పిల్లలు కూడా ఎంతే కదా. ఇంకో నేను చేస్తుంటే టీవీ చూడండి అంటే చూస్తలే. ఇక్కడ బండ మీద వచ్చి కూర్చొని చూస్తారంట. నేను ఏం చేస్తాను చూస్తారంటే ఇంకా నాకు హెల్ప్ కూడా చేస్తారంట. దానికి ఏడుస్తున్నాడు. ఇక్కడ సేమియా కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా అది కొంచెం ఇట్లా కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీరు కూడా అంతేనా? మీ పిల్లలు అడగగానే చేసి పెడతారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సేమియా కూడా పక్క ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెం మిల్క్ వేసేసి నేను కూడా బాయిల్ చేస్తున్నా. చూసారా, మిల్క్ కూడా వేసేసిన. మిల్క్ వేసేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి కొంచెం చక్కెర, ఇంకా అందరికీ తెలిసిన ప్రొసీజరే, బట్ నేను ఇది బ్లాగ్ లాగా క్రియేట్ చేద్దామని చెప్పి షూట్ చేసిన. ఇంక ఇక్కడ అదేదో వాటర్ బాటిల్ స్ప్రే దొరికింది వాళ్ళకి. ఇంకా అది స్ప్రేతో ఆడుకుంటున్నారు. ఇంక 1 కప్ ఆఫ్ షుగర్ వేసాను నేను సేమియాకి. ఒక ప్యాకెట్ సేమియా ప్యాకెట్కి 1 కప్ షుగర్ ఫుల్గా సరిపోతుంది. సో 1 కప్ వేసేసుకున్నా. ఇంక ఇక్కడ ఆ చక్కెర చూసి ఇంకా వీళ్ళు నాకు కొంచెం పెట్టు అని అడుగుతున్నారు. ఇద్దరికి పెట్టిన. చూడండి ఎట్లా తింటున్నారో. ఏం చేద్దామా, అందరు పిల్లలు ఇంతే కదా, అంతే పిల్లలు అంటేనే అంతే. ఇంకా సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. ఇంకా ఐకి అడిగిందని చేయడం కాదు, నాకు కూడా తినాలనిపించింది. నాకు కూడా సేమియా అంటే ఇష్టమే. సో ఇంకా నేను కూడా చేసుకున్నా. ఇంక ఇక్కడ నేను ఓట్స్ చేసుకున్నాను కదా, అందులో వేసుకున్న బనానాస్ మొత్తం తినేసేస్తున్నాను. నేను ఇక్కడ సేమియా చేసే టైంలో వాడు అవి తినేసేస్తున్నాడు. వాడి చేతికి మొత్తము అది సింధూర్ ఉంటుంది కదా, అది మొత్తం చేతికి పెట్టుకున్నాడు, మూతికి పెట్టుకున్నాడు, లిప్స్టిక్ అనుకున్నాడు వాడు. ఈరోజు మొత్తం ఆ పని పెట్టినారు నాకు ఈవినింగ్. ఇంకా అది తినుకుంటూ నేను సేమియా ప్రిపేర్ చేశాను గైస్. యమ్మీ యమ్మీ. ఇంకా సేమియా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకా దాన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అది సర్వ్ చేసుకునే ముందు లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ సేమియాలో వేసి కలిపేసుకుందాం.
సేమియా రెడీ. రెడీగా బిట్టు? చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. కాకపోతే కొంచెం నాకు స్వీట్ ఎక్కువ తినబుద్ధి కాదు, మరీ స్వీట్ అయింది అనిపించింది నాకు. అది చూడండి ఏం చెప్తున్నా. సేమియా చేసుకుంటున్నాం గాయ్స్ అని చెప్తుంది. సేమియా చేసుకున్నాం ఫ్రెండ్స్. సేమియా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి వేడి వేడి సేమియా రెడీ. ఇంకా అది తినేసేసి ఇంకా నా డిన్నర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్రెడీ. అది చేసుకుంటూనే నేను నోట్స్ తినేసేసిన. ఇంకా పిల్లలకి ఇప్పుడు సేమియా పెట్టిస్తా, తింటారు ఇంకా వాళ్ళు. వాళ్ళ రియాక్షన్ చూడండి. బిట్ ఎట్లుంది? సూపర్గా ఉంది. బాగుందా? అంతే, అమ్మ ఏది చేసినా సరే బాగుందనే చెప్తారు చిన్నప్పుడు. అదే పెద్దగానాక చెప్పమనండి ఏం బాగాలేదని చెప్తారు. ఓకే గాయ్స్, ఇంతతో బ్లాగ్ ఫినిష్.